వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో సమ్మర్లో ఫంక్షన్స్ ఇప్పుడే ఫంక్షన్స్ అన్నీ వస్తాయండి. ఈరోజు కూడా మళ్ళీ ఆల్రెడీ మార్నింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము, మళ్ళీ ఈవినింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం అనమాట. అండ్ అత్తయ్య గారు కూడా వచ్చారు, మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి. అసలు ఏ ఫంక్షన్స్కి వెళ్తున్నాము, అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే మీకు పూర్తిగా చూసేసేయండి. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా అండి, ఇంతకుముందు చెప్పాను కదా అత్తయ్య గారు కూడా వచ్చారు, ఫంక్షన్ ఉంది అని చెప్పేసి. మేము మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడే వచ్చారనమాట. కీస్ ఇచ్చేసి వెళ్ళాము పక్కన. సో అక్కడ తీసేసుకొని ఇంకా లాక్ తీసేసుకొని ఇంట్లో ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. అసలు ఫంక్షన్ ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ మా ఆడపడుచుది మ్యారేజ్ అయింది కదా, తనకి ఇప్పుడు బాబు పుట్టాడనమాట. సో ఈరోజు 21st డే అంటే ఉయ్యాలలో వేస్తున్నారు బాబుని. దానికంటే ముందు కూడా అంటే వడిబియ్యం కార్యక్రమం అయితే ఉన్నదనమాట. సో యాక్చువల్లీ ఈ వడిబియ్య కార్యక్రమం అనేది అందరికీ ఉండదండి, వంతుల వారిగా ఉంటుంది. అంటే సాంప్రదాయము అది అంటారు కదా, సో అది ఉంటేనే చేస్తారనమాట. మాకైతే లేదు. మాకేంటంటే మ్యారేజ్లోనే వడి బియ్యం అనేది పోస్తారు, దాని తర్వాత ఇంకా పోయారనమాట. బట్ ఇక్కడ హైదరాబాద్లో చాలామందికి ఆ సాంప్రదాయం అనేది అయితే ఉంటుంది. మా ఆడపడుచు వాళ్ళ అత్తగారికి ఇలా ఉన్నది. సో వాళ్ళు కంపల్సరీగా వడి బియ్యం పొయ్యాలి అని చెప్పారంట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వడి బియ్యం కలుపుతున్నాము మేము. ఇక్కడ అందరం కలిసి మా వదిన వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళంతా కలిసి మేము ఇక్కడ వడిబియ్యం అయితే కలుపుతున్నాం అనమాట. సో నాకు వడిబియ్యం గురించి ఐడియా ఉంది. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలామంది వడిబియ్యం పోసుకొని వస్తారు. సో అదొక మంచి పండగలాగా అనిపిస్తుంది. అంటే ఆడపిల్లలకు పుట్టింటి నుంచి ఇంకా ఏమీ లేదు అనుకోకుండా, సో ఇదొక చిన్న చిన్న సాంప్రదాయాలు ఇంకెప్పటికీ అంటే ఆడపిల్ల మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటితో సంబంధం లేదు అనుకోకుండా ఏ అకేషన్‌కైనా ఇలా వడిబియ్యం అనేది పోస్తుంటారు. ఎప్పటికైనా ఆ ఇల్లు నీదే అన్నట్టుగా అదొక ఇదనమాట. సో నాకు తెలిసింది చెప్తున్నాను. అంటే చదివాను కూడా నేను ఇలా అని చెప్పేసి. ఇలాంటి సాంప్రదాయాల వల్ల ఆడపిల్లలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వాళ్ళకి కూడా ఇంట్లో హక్కు ఉన్నది అని తెలియజేయడం కోసం అనేది ఈ కార్యక్రమం అనమాట. సో ఇదండి. ఇక్కడైతే వడిబియ్యం అయితే మేము కలిపేసాం కదా, దాని తర్వాత అందరికీ ఫస్ట్ వాళ్ళ అత్తగారికి వడిబియ్యం పోసాము. దాని తర్వాత హారికకి పోసామనమాట. అంటే మా ఆడపడుచుకి పోసాము. సో వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. దీని తరువాత మళ్ళీ బాబుది ఉయ్యాల ఫంక్షన్ కూడా ఉంది. అండ్ నేమ్ కూడా నామకరణం కూడా చేశారనమాట. సో నేమ్ వచ్చేసి అవ్యుక్త్ అండి బాబు పేరు. చాలా బాగుంది నేమ్ కూడా, అవ్యుక్త్. సో దాని తర్వాత అంతా కూడా ఇంకా అదే సెరమనీ అయిపోయిందనమాట. సో ఇంకా అందరం డిన్నర్ చేసేసుకొని ఇంకా బయలుదేరాము. అంటే వేణుగారు కూడా రాలేదు, ఈ ఫంక్షన్‌కి కూడా అటెండ్ అవ్వలేదు వేణుగారు. ఇంకా మేమే మొత్తం ఫంక్షన్ అటెండ్ చేసేసుకొని నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వదిన వాళ్ళని వీళ్ళందరినీ కలిసామన్నమాట.
ఇంకా ఫోటో క్లిక్ కదా. వాటరా దేవుడి దగ్గర పెట్టాలి అంతే.
చిన్ని నాప్కిన్ లేదారా నీదేది నాప్కినా ముక్కు మీద పడ్డా రైట్ సైడ్ ఉంది చూసుకొని పోస్తారు అట్లా మూత రావట్లేదా తీసేయకపోయారు మరి సైడ్ ఓపెన్ చేసి సైడ్ తీసి ఇంకా ఉన్నాయి వెనకాల చేసాయి ముందుకన్నా అది ఏం కాదు అక్కడ చూసిపోయిందా మీరు మాత్రం కంప్లీట్ చేసుకోవాలి. మంచి పట్టుకో చిన్ని రెండు సైడ్ మంచి ఈక్వల్ చేయి అటు సైడ్ వాడు అటు సైడ్ వాడు ఏం కాదు అది అది వినయం కాదు అన్ని పోయి నువ్వు పెట్టాలి కదా ఇప్పుడు నువ్వు 5 సార్లు పెట్టాలి 5 సార్లు మొక్కు మంచిగా మొక్కి అట్లానే చూస్తూ ఉండాలి గట్టిగా మొక్కిన గట్టిగా మొక్కాలే వారి వస్తూనే ఉండాలి ఇట్లానే కూడా మళ్ళీ పిడికిలు పట్టొద్దు అదే పిడికిలతోనే 5 సార్లు పెట్టాలి వచ్చేసేయండి మొక్కు అది
ఇట్లానే రావాలా మమ్మీ 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 అత్తయ్య లోపల వాడిని పట్టుకుంది ఒక్క అమ్మా నాన్నమ్మ పిలుస్తుందంట చూడు నాన్నమ్మ పిలుస్తుందంట आगे हो पैसे हाँ डाल दिया 300 रुपये डाल दिया मैं डाल दिया ना 300 रुपये बोलो कितने डाल दिया काम दो डाल दिया वेट वेट అవును మా అత్తయ్య గారు ఏది? ये